మొత్తం అసలుకి పని చేయదు సార్, కాళ్ళు నొప్పి. ఆయన పుట్టుకలోనే ఆయనకు ప్రాబ్లం ఉంది, నరాల వీక్నెస్ ఉందని చెప్పేసి ఎలా సైన్ చేస్తారు సార్? ఫస్ట్ ప్రాబ్లం ఉంటే ఎన్సీసీలో తీసుకుంటారా? వాళ్ళు కూడా డ్యూటీ చేసే వాళ్ళే కదా పోలీసులు. నా కొడుకు ఫస్ట్ ఎలా అయితే ఎన్సీసీలో ఉన్నాడో అట్లా నా కొడుకు కావాలి. నాకు న్యాయం జరిగిద్ది అని పోరాడుతున్నా. ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా సార్. నా కొడుకు కోసం ఇప్పుడు ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. 3 రోజులు డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద సస్పెండ్ చేయాలి. ఆ పిల్లోడు వయసుకు తెలియక చేసిన తప్పుకి మీరు శిక్ష చేశారు. మీరు తెలిసి చేసిన తప్పుకి మీకు ఎవరు శిక్ష చేయాలి? ఏ శిక్ష చేయాలి? ప్రాణాలే పోతుంటే బయట పెట్టుకోకుండా ఎట్లా ఉండాలి? పరువు కోసం మనం ప్రాణం అయితే తీసుకోలేం కదా. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసులు తమ బిడ్డను స్టేషన్కు పిలిపించి విచక్షణారహితంగా లాఠీతో కొట్టారని, మైనర్ అని కూడా చూడకుండా ఓ కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు తమ కొడుకు మంచాన పడ్డారని, స్కూలుకి సైతం భుజాన ఎత్తుకుని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని యూసఫ్ గౌడ ఎల్ఎన్ నగర్కి చెందిన ఓ బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ బిడ్డను కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మైనర్పై 3rd డిగ్రీ ఆరోపణల మీద జూబ్లీహిల్స్ పోలీసులను ప్రశ్నించింది ఏబీపీ దేశం. జూబ్లీహిల్స్ సీఐతో మాట్లాడినప్పుడు పోలీసులు చెబుతున్న వాదన మరోలా ఉంది. స్టేషన్కు తమ తల్లితోనే బాలుడిని పిలిపించామని, లాఠీతో ఎవరూ కొట్టలేదని వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే కావాలనే జూబ్లీహిల్స్ పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తున్న బాధితుడి తల్లిదండ్రులతో ఏబీపీ దేశం ప్రత్యేక కథనం. ఇక్కడ చూస్తే మనకి ఒక బాధితుడిని చూడొచ్చు. కుర్చీపై నుంచి లేవలేని పరిస్థితి. ఒకవేళ పైకి లేవాలంటే చూస్తున్నాం, 2 తల్లిదండ్రులు వీళ్ళు చేయి పట్టుకుని నడిపించాలి. స్కూల్కి తీసుకువెళ్లాలన్నా చేతులు పట్టుకుని నడిపించుకుని తమ బిడ్డను స్కూల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. తల్లిదండ్రులు మనతో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు 3rd డిగ్రీ ఇచ్చి నా బాబుని విచక్షణారహితంగా కొట్టారు. ఒక ఘటనలో చావుకు దగ్గరకు తీసుకువెళ్లారు. ఈరోజు బాబు కోలుకోలేని పరిస్థితి. హాయిగా సరదాగా స్కూల్కి వెళ్ళే తమ బిడ్డ, ఎన్సీసీలో పాల్గొంటూ ఉత్సాహంగా ఉండే తమ బిడ్డ ఈరోజు కుర్చీకే పరిమితం అయ్యాడు, కదలలేని పరిస్థితి. దీనికి కారణం జూబ్లీహిల్స్ పోలీసులు. వాళ్ళు ఇచ్చిన 3rd డిగ్రీ అంటూ కూడా న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. అమ్మ, మీ పేరమ్మా? నా పేరు కనకదుర్గ సార్. కనకదుర్గ, మీరు ఎక్కడ ఉంటారమ్మా? యూసుఫ్ కూడా బస్తీ సార్. ఏం జరిగింది? మీ బాబుని జూబ్లీహిల్స్ పోలీసులు కొట్టారని మీరు అంటున్నారు, ఏం జరిగింది? ఆ రోజు డిసెంబర్ 15 సార్, ఆదివారం రోజు. ఆదివారం నేను పడుకుండిపోయినా సార్, కూరగాయలకు పోదామని పడుకున్నాను నేను. బాబు నా ఫోన్ తీసుకున్నాడు. నా ఫోన్ తీసుకొని రీల్ చేసుకుంటున్నాడు. ఆయన రీల్ చేసుకుంటూ మెట్ల మీద కూర్చొని రీల్ చేసుకుంటున్నాడు. ఆ మెట్ల పక్కన బాత్రూమ్ ఉంది, మా పక్కన వాళ్ళది. ఆ బాత్రూంలో ఒక అతను, రేమన్ అనే అతను స్నానం చేస్తున్నాడు అంట. అయితే బాబా చూసుకోలేదు. చూసుకోకుండా రీల్ చేసుకుంటూ నెట్ రావట్లేదు అని చెప్పేసి ఒకసారిగా ఫోన్ పైకెత్తాడంట. పైకెత్తే వరకు ఆయన తల తుడుచుకునే వీడియో 5 సెకండ్లు వచ్చింది సార్. 5 సెకండ్ల వీడియో. అప్పటికైనా కేకేసిండంట. ఫోన్ పైన కనిపిస్తుంటారు, తల తుడుచుకుంటూ కేకేసే వరకు ఆయన భయపడి ఎందుకు కేకేసిండని కింద కురికిండంట. కింద కురికిపోయి ఎందుకు కేకేసినా అప్పుడు ఫోన్ చెక్ చేసుకుంటే అందులో ఆయన తల దుడుచుకున్న వీడియో వచ్చిందంట. ఈయన భయానికి అది డిలీట్ చేశాడు. పైకి వస్తే నన్ను కొడతారు ఏమని భయానికి బాబు డిలీట్ చేశాడు. పైకి రారా అని పిలిస్తే పైకి వచ్చిండు. అప్పుడు ఆయన మొత్తుకుంటుంటే నేను లేసాను పడుకున్నదాన్ని. ఏమైందన్నా అని బయటకు వచ్చి అడిగితే నీ కొడుకు వీడియోలు తీస్తున్నాడు అని. ఏం వీడియోలు తీస్తున్నాడు అన్న అంటే వాళ్ళు రీల్స్గా చేసుకునేదంటే లేదు మా వైపుది మాది బాత్రూంలో వీడియోలు తీస్తున్నాడు, మేము స్నానాలు చేస్తుంటే అన్నాడు. లేదన్న అట్లా చేయడం మా బాబు నీకు తెలుసు అన్న అంటే లేదు నా కొడుకు తీసిండని చెప్పేసి అన్న. అంటే ఈయనకు అడిగిన నేను వాళ్ళ ముందే. అంతే ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు పైన ఉంటారు, వాళ్ళు కూడా కిందకు వచ్చారు. కిందకు వచ్చిన తర్వాత వాళ్ళకి మా బాబుని అడిగితే ఏం చెప్పి నేను తీయలేదమ్మా అన్నాడు. వాళ్ళ తమ్ముడు వచ్చి ఫోన్ ఇవ్వమని అన్నాడు. ఫోన్ ఇవ్వమంటే నేను ఇవ్వలేదు సార్, తీయలేదంటుండే అన్న వదిలేయండి అన్న అని చెప్పేసి అన్న. లేదు ఇత్తవా ఇవో ఫోన్ పగల కొట్టేస్తా అంటే సరే అని ఫోన్ ఇచ్చేసిన. ఫోన్ లాక్ తీసి ఇవ్వమంటే లాక్ తీసి ఇచ్చిన. ఇవ్వగానే ఆయన చెక్ చేసుకున్నాడు నా ఫోన్. అందులో వీడియో దొరకలేదు సార్ ఫస్ట్. తర్వాత డిలేటింగ్లో చూసిండు. అందులో ఆయన తల దూడ్చుకునేది 5 సెకండ్ల వీడియో వచ్చింది. ఎవరు మగ మనిషి. అయితే అప్పుడే ఈ నా కొడుకు తప్పు చేయలేదన్న, నీ కొడుకు తప్పు చేయలేదన్నావు కదా, ఇది తప్పు కాదా అని చెప్పేసి అడిగింది. సరే అన్న అది తెలిసి చేసిండో తెలియక చేసిండో తప్పు జరిగింది వదిలేయన్నా అని చెప్పేసి అన్న. లేదు ఈయన వదిలిపెట్టినని వాళ్ళ ఖాళీద్ అన్న ఆయన వాళ్ళ తమ్ముడు రేమాన్కి ఖాళీద్ అన్న ఆయన కాంగ్రెస్లో ప్రెసిడెంట్గా వేసిండు సార్. ఆయనకు ఫోన్ చేసుకున్నాడు. ఆయన వచ్చిండు. ఆయన రావటం ఈయన వాళ్ళు మాట్లాడుకున్నారు, ఇట్లా వీడియోలు తీస్తుండు మా యావదని చెప్పేసి చెప్పిండు. చెప్పగానే ఆయన ఏం చేసి ఎక్కడుండు వీడియోలు తీస్తున్నాడా, ఏడా నా కొడుకుని తీసుకురా అంటే ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. నేను అక్కడే ఉన్నా, మా చెల్లె నేను.
అక్కడే ఉన్నాం. వాళ్ళు తిడుతున్నా కానీ మాట్లాడలేదు, ఎందుకంటే బాబు కొంచెం తప్పు ఉందని చెప్పేసి మాట్లాడలేదు ఫస్ట్. తర్వాత వాళ్ళ అమ్మని అందులోకి బొమ్మను బాత్రూంలోకి ఎవరు ఖాళీది అన్నారు, బాత్రూంలోకి బొమ్మను వాళ్ళ అమ్మది వీడియో తీసి మిమ్మల్ని మీది ఆ, వీడియో తీస్తానన్నారు. నా వీడియో తీస్తా అన్నాడు సార్. ఇప్పుడు బొమ్మను వచ్చిన వాళ్ళు లోపల బొమ్మను వీడియో తీసి నేను అది ఇందులో పెడతా, లైవ్లో అందరు చూసి లైకులు పడతారని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడారు సార్. మాట్లాడినాక తప్పైందన్న అట్లా ఏదో పొరపాటున వీడియో రికార్డ్ అయితే మిమ్మల్ని బాత్రూంలోకి వెళ్ళమని మీ వీడియో తీస్తానని చెప్పాడు. అవును సార్ అన్నాడు. అన్న తర్వాత అన్న ఎందుకు నోరు పారేసుకోవద్దన్న, పెద్ద పెద్ద మాటలొద్దు, ఆ బాబు తెలిసో తెలియకో చేసిండు తప్పు కాదని అనట్లే వదిలే అంటే లేదు చేయి నా ఫ్రెండ్ పంపివని చెప్పిండు. నేను ఆల్రెడీ మాట్లాడినా, అజారుద్దీన్ నా తరఫున వస్తారు, అనిల్ కుమార్ యాదవ్ నా తరఫున వస్తాడు, నవీన్ యాదవ్ వస్తాడు, నువ్వేమన్నా తీసుకొచ్చుకున్నా నేను భయపడను, నీ కొడుకుని వదిలేదే లేదని చెప్పేసి ఖాళీదు అలీ మన ముగ్గురు కలిసి ఇంటి దగ్గర కొట్టారు సార్. కొట్టేసినాక కూడా నేను కాళ్ళు పట్టుకున్నా వాళ్ళందరే. అదే రోజు సార్ అది జరిగినప్పుడే కొట్టేస్తే కాళ్ళు పట్టుకున్నా నేను, అయినా వదలలేదు. మా చెల్లని నేను అడుగుతున్న బతిమలన్నా వదలలేదు సార్. తర్వాత వాళ్ళు బాబుని వచ్చారు పోలీసులు, 10 నిమిషాలలో బాబుని తీసుకెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అర్ధగంట సేపు వీళ్ళ దగ్గరే ఉన్నా. నేను వీళ్ళని బతిలాడుకుంటున్నా, తప్పైందన్నా. వాళ్ళు అన్ని మాటలు అన్నా కానీ నేను అన్నానే బతిలాడుతున్నాను సార్ వాళ్ళని. ఆయన కాలేదన్న, ఆయన కాడిపోతే నెట్టేసిండు, నా దగ్గరికి రావద్దు నువ్వు అని చెప్పి. ఏదనంటే పోలీస్ స్టేషన్లో మాట్లాడతా, నేను ఇక్కడ మాట్లాడినా అని చెప్పేసి నాకు నెట్టిండు. తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళా. పోలీస్ స్టేషన్కి 15వ తారీఖు తీసుకెళ్ళినప్పుడు 9 వరకు నన్ను అక్కడే ఉంచుకున్నారు. డిసెంబర్ 15 నైట్ 9 వరకు ఉంచుకున్నారు సార్. మా సార్ లేడు, ఆయన అవుట్డోర్లో ఉన్నారు, షూటింగ్లో చేస్తాడు ఆయన లేడు. తర్వాత 9 వరకు మా చెల్లిని తీసుకొని పోయినా, 9 వరకు ఉంచుకొని నన్ను ఇంటికి పంపించేస్తున్నారు, బాబుని పంపించలేదు, అక్కడే ఉంచుకున్నారు బాబుకి. మళ్ళీ రెండో రోజు వెళ్ళా, రెండో రోజు 9 వరకు ఉన్న నైటు ఇటు వీళ్ళ కాడే తిరుగుతున్నా, అటు వాళ్ళ కోసం తిరుగుతున్నా సార్. నేను బతిమలు ఆడుకుంటున్నా. ఏమన్నాడంటే ఆయన వస్తే వాళ్ళతో అయితే నాదేం లేదని చెప్పేసి చెప్పిండు. సరే వాళ్ళని బతిమలు ఆడుకుంటున్నా, వీళ్ళ కాడికి పోతే వీళ్ళు రెండో రోజు కూడా 9 వరకు ఉంచుకున్నారు సార్. మళ్ళీ 9ంటికి మా చెల్లిని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసిండు ఎస్ఐ. ఫోన్ చేసి వాళ్ళు వచ్చిర్రు రామ్మా అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయినా. 9 గంటలకి మళ్ళీ వచ్చిందని కాళ్ళు కూడా కడుక్కోకుండా మళ్ళీ వెళ్ళిపోగానే వాళ్ళు 5-6 వచ్చారు సార్. ఎవరెవరు వచ్చారో వాళ్ళ తరపున 2 తీసుకొచ్చుకున్నారు, వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు. తర్వాత మా బాబుని మాకు అక్కడికి పిలిచిర్రు. ఎస్ఐ గారు సిఐ దగ్గరికి వెళ్ళాడు. అయితే అక్కడ కూడా రేమాన్ అనే తల దుడుచుకునే వచ్చింది కదా, ఆ వ్యక్తి ఈయనకు అంటుండు, ఇంకేం వీడియోలు తీసినవరా, ఎవరికి షేర్ చేసినవరా అని అడిగిండు. ఈ బాబు నేను ఎవరికి షేర్ చేయలేదు, నేను తీయలేదు అంకుల్ అని చెప్పేసి మంచిగా మాట్లాడాను. లేదు నువ్వు మా మిస్సెస్ తీసినావు, నేను తీయలేదు అంకుల్ అని బాబు చెప్పిండు. నువ్వు తీసినాను ఒప్పుకుని నీకు ఎఫ్ఐఆర్ కాదు, నీకు మంచిగా ఇంటికి పంపించేస్తా, కేసు కూడా ఉండదని చెప్పేసి అన్నాడు. ఇక నేను ఒప్పుకోను, నేను తీయలేనప్పుడు నేను ఎందుకు ఒప్పుకుంటా అంకుల్, నీదైతే పొరపాటున వచ్చింది, నీది కూడా కావాలని తీయలేదు, నేను చెప్పను, నేను తీయలేదు, ఆంటీ తీయలేదు అని చెప్పేసి బాబు అన్నాడు. వదిలిపెట్టేది లేదు, నువ్వు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి తిట్టిండు. నన్నేమో కిందికి వెళ్ళమన్నారు సార్. వాళ్ళందరూ సిఐ కాడికి పోతున్నారు, మాట్లాడుకుంటున్నారు. వాళ్ళే నన్ను కిందికి పంపించారు. ఫస్ట్ సిఐ పేరేంటి? వెంకటేశ్వర రెడ్డి. కిందికి పంపించారు. సిఐని కూడా నన్ను కలవనీయలేదు సార్. ఇప్పుడు నా కొడుకు తప్పే చేసిండు, నన్ను కూడా పిలవాలి కదా, నీ కొడుకు ఈ తప్పు చేసిండు, అది కరెక్ట్ కాదు కదా, నన్ను పిలిచి చెప్పాలి కదా సార్. నాకు చెప్పకుండా నన్ను కింద వెయిట్ చేయమని కిందకి పంపించారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏం రాసిరు, ఆడోళ్ళదని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయించారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ నాకు సార్ రమ్మన్నాడు వెళ్ళమని అంటే వీళ్ళే చెప్పారు, ఎవరైతే గొడవ పెట్టుకుని వాళ్ళే చెప్తే మళ్ళీ పైకి వెళ్ళిపోయినా. పైకి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళా. ఏమైంది సార్ అంటే ఎఫ్ఐఆర్ అయిపోయిందా సార్ అంటే అయిపోయి దూకులు అవ్వలేదు. ఆ ఎఫ్ఐఆర్ తీసుకెళ్ళిన రోజు కాలేదు, 15కి తీసుకెళ్లారు, 16కి 10 వరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు. అప్పుడు పొద్దుకులు అడిగితే కూడా కాలేదు అన్నాడు. తర్వాత వీళ్ళు వచ్చిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయింది, వెళ్ళిపోయారు. అడిగిన ఏమని చేశారు సార్ ఎఫ్ఐఆర్ అంటే ఆడోళ్ళదని చెప్పేసి అన్నాడు. మీరు ఆడోళ్ళది ఎఫ్ఐఆర్ చేయడానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా అని అడిగా నేను. చెక్ చేశారా సార్, ఫోన్ మీ దగ్గర చెక్ చేశారని చెక్ చేసినా అన్నాడు. దొరికిందంటే లేదన్నాడు. మరి దొరకనప్పుడు ఆడవాళ్ళది ఎట్లా చేస్తారు సార్ మీరని వినోద్ కుమార్ సార్ని అడిగా. అయిపోయిందమ్మా, ఇంక ఇప్పుడు చేసేది ఏం లేదు. వినోద్ కుమార్ రెడ్డి ఎస్ఐ సార్, జూబ్లీస్. అయితే అన్న తర్వాత సరే ఎఫ్ఐఆర్ అయిపోయిందని మరి నేను ఇప్పుడు ఏం చేయాలి సార్, బాబుకి 2 రోజులు అయింది ఇప్పటికని చెప్పేసి అడిగితే ఏమన్నాడంటే బాబుని వాళ్ళు చంపుతారు, వాళ్ళ కంటికి కనిపించనియొద్దు, ఏది గొడవైన వాళ్ళకి కనపడొద్దంట, బాబు వాళ్ళు నరికేస్తారు, చంపేస్తారు, అంత కోపంలో ఉన్నారు, వాళ్ళు ఏది చేసినా కానీ మా దగ్గరికి రావద్దు, మేము కూడా ఏం చేయలేము అని చెప్పేసి అన్నాడు వినోద్ కుమార్. అనగానే మీ దగ్గరికి రావద్దండి, మేము ఎక్కడికి వెళ్ళాలి సార్, ఇప్పుడు మా సార్ కూడా లేడు, మరి నేనేం చేయాలి బాబు అంటే ఇక్కడే వదిలేసి వెళ్ళమన్నాడు సార్. 2వ రోజు కూడా అక్కడే ఉన్నాడు బాబు. 3వ రోజు వెళ్ళాం. మళ్ళీ నేను ఇళ్ళల్లో పని చేసుకునేదాన్ని.
పనులు వదిలేసుకొని నా బాబు కోసం వెళ్ళా. మళ్ళీ వెళ్ళిన తర్వాత పొద్దుగూకులు ఉన్నాక 11 తర్వాత బాబునిచ్చి పంపించాడు సార్ ఇంటికి ఇచ్చి పంపించాడు. పంపించేటప్పుడు కూడా నాకు తెలియకుండా ఊరేదులు వెళ్ళొద్దని చెప్పేసిండు వినోద్ కుమార్ సార్. తర్వాతకి ఈయన నొప్పి అని చెప్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ 10 కాలు నొస్తుంది అంటున్నాడు సార్. నడవనియట్లేదు కాలు. మా దగ్గర నుంచి వచ్చిన రోజు నుంచి వచ్చినాక 2వ రోజు నుంచి మా దగ్గర ఉంచుకోలేదు సార్. ఆయన మాకు చెప్పడానికి మా చెల్లి వాళ్ళ దగ్గర ఉంచినాం. వాళ్ళిద్దరు పనికి వెళ్ళిపోతారు. ఈయన 4 రోజులు స్కూల్కి కూడా వెళ్ళలేదు. హెల్త్ బాగలేదు. కాలు నొప్పి అంటున్నాడమ్మా వచ్చిన తర్వాత. ఎడం కాలు సార్. ఇక్కడ సార్ ఈ మొత్తం అసలుకి పని చేయదు సార్. కాళ్ళు నొప్పి. అంత ముందు బాగుండేది కాలు. ఎన్సీసీ స్టూడెంట్ సార్ బాబు. ఏమంటున్నారు డాక్టర్లు? ఏమంటున్నారు? ఎలా ఉంది బాబు పరిస్థితి? ఏంటి ఏమన్నారంటే ఇక్కడ ఎన్నుపూస బోన్ అనేది గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ అది వాళ్ళు ఇంటికాడ కొట్టడం వల్ల మేము చెప్తున్నాం. ఇక్కడ కాలు నొప్పి ఉంది కదా, ఇక్కడ బోన్ వాపు వచ్చేసింది సార్ బాబుకి. నించొనేది లేదు, శక్తి పడిపోతాడు. పోలీసు దెబ్బలు అవి పోలీసు దెబ్బలే సార్. అవి ఫస్ట్ బయట పడలేదు సార్. అవి ఉండంగా బయటపడిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకపోగా బాబుని దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తున్నారు సార్. తప్పించుకోవడం కోసం దొంగ సర్టిఫికెట్. మా దగ్గర ప్రూఫ్స్ అన్ని ఉస్మానియాలో, మా దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఉస్మానియాలో జాయిన్ చేసినాం. అక్కడ అన్ని తీసుకొని పోయి ఈ డాక్టర్ ఎలా సైన్ చేసింది, ఈమె మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఏమని సైన్ చేసింది? బాబు బాగానే ఉన్నాడు, అంత ముందు నుంచి ప్రాబ్లం ఉందని సైన్. ఆయన పుట్టుకలోనే ఆయనకు ప్రాబ్లం ఉంది, నరాల వీక్నెస్ ఉందని చెప్పేసి ఎలా సైన్ చేస్తారు సార్? ఎన్సీసీ స్టూడెంట్ బాబు. ఇది ఎన్సీసీ స్టూడెంట్ సార్ బాబు. ఇగో ఇక్కడ ఉన్నాడు సార్. ఇక్కడ నుంచి ఉన్నాడు సార్. ఇది ఫైరింగ్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఉంటే ఎన్సీసీలో తీసుకుంటారా? వాళ్ళు కూడా డ్యూటీ చేసే వాళ్ళే కదా పోలీసులు. తప్పుడు సాక్ష్యం ఎలా పుట్టిస్తారు? తప్పించుకోవడానికి వాళ్ళు ఇవన్నీ పుట్టిస్తున్నారు సార్. మాకు 3 రోజులు ఎవరైతే పోలీస్ స్టేషన్లో పెట్టారో 3 రోజులు ఎంతమంది అయితే డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరినీ డ్యూటీలో నుంచి తీసే హక్కు లేదు. డ్యూటీ చేసే హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళని తీసేయాలి పై అధికారులు. రెండోది, నా కొడుకు ఫస్ట్ ఎలా అయితే ఎన్సీసీలో ఉన్నాడో అట్లా నా కొడుకు కావాలి. ఇంటికాడ కొట్టిన వాళ్ళ 3 ఖాళీదు, అలీ, రేమాన్ వాళ్ళ 3ని కూడా అరెస్ట్ చెయ్యాలి. నాకు కావాల్సింది అది. నా కొడుకు కోసం నేను ఎంత దూరమైనా పోరాడతాను. అందరు అడుగుతున్నారు, ఇన్ని నెలలు అవుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా అని. నేను నా కొడుకు కొంచెంగా బయటపడుతున్నాయి సార్. అవి ఫస్ట్ ఇంత లేదు. అందుకు నా కొడుకులో కొంచెం తప్పు ఉంది కదా అని చెప్పేసి మేము చెప్పుకోలేదు. ఇప్పుడు ప్రాణాలే పోతుంటే బయట పెట్టుకోకుండా ఎట్లా ఉండాలి? పరువు కోసం మేము ప్రాణం అయితే తీసుకోలేం కదా. ఉన్నదే చెప్పాలని డిసైడ్ అయ్యి ఇప్పుడు ఉన్నది బయట పెట్టుకుంటున్నాం సార్. నాకు న్యాయం జరిగిద్ది అని పోరాడుతున్నా. ఇప్పటికి కూడా న్యాయం జరగకపోతే నేను ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా సార్. నా కొడుకు కోసం ఇప్పుడు ఎంత దూరమైనా వెళ్ళిపోతాను. నేను ఎంత పెద్దోళ్ళైనా కానీ తప్పు లేనప్పుడు నేను వెనక అడుగు వెయ్యను. నాకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కావాలి. నీ కొడుకు అంతకుముందు ఎలా ఉన్నాడో అలా కావాలి. కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అవును, నా కొడుకు ఫస్ట్ ఎలా ఉన్నాడో అలా కావాలి. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది తల్లి ఆగ్రహం, తల్లి ఆవేదన. తన బిడ్డని చక్కగా స్కూల్కి వెళ్ళి ఆడుకునే తన బిడ్డ ఈరోజు కదలలేని పరిస్థితి. ఈ కాలంతా కూడా లాఠీలతో కొట్టాడు కానిస్టేబుల్ జూబ్లీస్లో. అడ్డుకోబోయిన ఇంకో కానిస్టేబుల్ అడ్డుకోబోతే అతను కూడా బూతులు తిట్టి పంపించాడు, కులం పేరుతో దూషించాడని చెప్పి కూడా బాధితుడు చెప్తున్నాడు. ఎందుకు నువ్వు వెంటనే చెప్పలేదు? కొట్టిన తర్వాత వెంటనే ఎందుకు ఇంట్లో చెప్పలేదు? అంటే అప్పుడు కొద్దిగా నొప్పిలేస్తుంటే ఇట్లా కొట్టిరని చెప్పకుండా ఇట్లా నొప్పిలేస్తుంది కాలని చెప్పిన. తర్వాత మళ్ళీ తిడతారు అని కోప్పడతారు అని చెప్పలే. తర్వాత తాతయ్య అడిగిండు, వచ్చి మంచిగా అడిగితే అప్పుడు చెప్పిన. ఆ తర్వాత చెప్పి. ఆ వీడియో ఎలా రికార్డ్ అయింది? నువ్వు అదేనా ఫస్ట్ టైం? గతంలో ఎప్పుడన్నా అలా రికార్డ్ అయిందా ఫోన్? అదే ఫస్ట్ టైం. అనుకోకుండా ఇట్లా పైకి లేపేసరికి కెమెరా అని అయింది. అయితే నేను వెంబటనే మళ్ళీ డిలీట్ చేసేసిన. ఏందని మొత్తుకున్న తర్వాత కిందికి పోయి చూసేసరికి డిలీట్ చేసి పైకి వచ్చేసరికి మళ్ళీ తిట్టిండు. ఆయన కూడా తిట్టిండు, కొట్టిండు. వాళ్ళు 3 అన్న తమ్ముళ్ళు కొట్టి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళు కూడా కొట్టారు. ఇప్పుడు నడవగలుగుతున్నావా? లేచిన పట్టుకోవాల్సిందే. డాడీ ఎత్తుకొని పోతాడు. ఎప్పటి నుంచి? ఆ రోజు నుంచి ఇదే పరిస్థితి? అప్పుడు 2-3 రోజుల తర్వాత నుంచి ఇంకా అంతే అయిపోయింది. గుర్తుపట్టగలవా కానిస్టేబుల్? గుర్తుపడతా. ఏమంటున్నారు అసలు డాక్టర్లు ప్రస్తుతం? ఎప్పుడు రికవర్ అవుతారు అని చెప్తున్నారు. మేజర్ దెబ్బలు ఎక్కడ తగిలినాయి అని చెప్పి కూడా చెప్తున్నారు డాక్టర్. సార్ తనకి ఈ హోల్ తొంటి భాగం మొత్తం వాసిపోయిందండి. నరాలు చిట్నీయం లేదు, మనకు నరాల డాక్టర్కే తెలుసు. ఇది మొత్తం వాపు వచ్చేసి నడవలేకపోతున్నాడు, ఎత్తుకొని తిరగాలి ఆయనకి.
ఇక్కడ నుంచి అక్కడ వరకు నా 3 అడుగులు వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది సార్. మేము నైట్ 11:30 అయింది పడుకొని. డోరు నేను బయట నుంచి వచ్చే వరకు 11 డోర్ సప్పుడు వరకు చూస్తే ఈయన బాత్రూంలో నుంచి వస్తున్నాడు. అది అనుకోకుండా వీడియో రికార్డ్ చేశా. 15 నిమిషాలు వచ్చింది. ఎక్కువైతే మళ్ళీ ఎవరన్నా అడిగితే సెండ్ చేయడానికి ఉండదని ముక్కలు చేసి కట్ చేశాను. కట్ చేసిన 15 నిమిషాలు పట్టింది. అతను అండర్వేర్ వేసుకొని పాయింట్ వేసుకొని మంచం ఎక్కడానికి 15 నిమిషాలు పట్టింది. ఆ పొజిషన్లో నేను చూసి ఒక తండ్రిగా ఉండలేను కదా సార్. ఈ క్రమంలో డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు 25వ తారీఖు ఇచ్చానండి సార్, లాస్ట్ మంత్. డీజీపీ గారికి 23వ తారీఖు ఇచ్చానండి, లాస్ట్ మంత్ 23వ తారీఖు. అప్పటి వరకు మేము హాస్పిటల్లో తిరుగుతూ ఉన్నాం. 23వ తారీఖు ఇది ఇచ్చాం సార్. అదే 23వ తారీఖు కమిషనర్ గారికి కూడా ఇచ్చాను. ఇది మోర్ అండి పేపరు, ఇది పిన్నిపోయింది. ఇది పేపర్ సార్. డీజీపీ గారికి వాట్సాప్లో పెట్టింది 13వ తారీఖు పెట్టాను. అంతకన్నా ముందు ఇవి కూడా ఉన్నాయి సార్. ఇది వెంకటరెడ్డి గారు నాకు కాల్ చేసిన కాల్ లిస్ట్ అండి. 13వ తారీఖు ఏసీపీ గారికి పెట్టిన టైమింగ్ చూశారు కదండి. ఏసీపీ గారికి పెట్టిన తర్వాత ఎమ్మటే ఇమీడియట్లీ మరి ఏం చెప్పారో తెలియదు, వీళ్ళు కంటిన్యూ కాల్స్. ఆ 2 అయిపోయిన తర్వాత నేను 2 చేస్తే తీయలేదు, మళ్ళీ ఆయన చేశారు, నేను తీయలేదు, ఎక్కడ కూడా మాట్లాడింది లేదు సార్. తర్వాత సార్ కాల్స్ రికార్డు అది అయిపోయిన తర్వాత ఇది వెంకటేశ్వర రెడ్డి గారు సిఐ సార్, ఫండ్ 9 కాల్స్ సార్. మిస్డ్ కాల్స్ 2 నేను చేశాను, ఎన్నిసార్లు చేశారని మాట్లాడాను. తర్వాత మళ్ళీ మిస్డ్ కాల్, ఇది ఒక కాల్ సార్. ఇది వచ్చేసి వినోద్ కుమార్ రెడ్డి గారి కాల్ లిస్ట్ సార్. మిస్డ్ కాల్స్ ఎస్ఐ, ఈయన ఎస్ఐ, ఆయన సిఐ అండి సార్. ఇది నేను చెప్పాను కదా సార్, ఫస్ట్ ఏసీపీ గారికి పెట్టానని చెప్పేసి ఈయన ఎమ్మటే ఇమీడియట్లీగా ఈ పెట్టగానే నాకు కాల్ చేశారు 5 నిమిషాలు. అది వేరేది కూడా ఉంది సార్, నేను చూపిస్తాను. అది ఇది సార్ మే 26వ తారీఖు పెట్టగానే దాంట్లో కాల్ లిస్ట్ వచ్చింది, దీంట్లో రాలేదు సార్. ఎమ్మటే ఇమీడియట్లీ కాల్ చేశారు ఆయన. ఇది డీసీపీ సార్. ఇది ఎప్పుడు ఫ్రైడే 20వ తారీఖు సార్. ఇది ఈరోజు ఈయన కంప్లైంట్ ఇచ్చి సార్ నా కొడుకు ఈ పరిస్థితి, ఇవన్నీ వీడియోస్ అని పైన ఉన్నాయి సార్. పంపించిన తర్వాత ఇమీడియట్లీ కాల్ చేసి అప్పటి నుంచి రియాక్ట్ అయ్యి ఎమ్మటే 20-30 కాల్స్ చేశారు. కాల్స్ చేసి మాట్లాడారు ఈయన సార్. నాకు ఏసీపీ గారు ఎమ్మటే ఇమీడియట్లీ ఫోన్ చేసి మాట్లాడారు. ఆ 3 రోజులు డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద సస్పెండ్ చేయాలి. వాళ్ళకు కంటిన్యూ అవపడుతున్నాడు కదా సార్ ఈ బాబు. ప్రతి ఒక్కలా తెలుసు, 17 సంవత్సరాల పిల్లలు కింద వాళ్ళు, 18 సంవత్సరాలు అవతల కాదు, 18 కింద ఉన్న వాళ్ళని పోలీస్ స్టేషన్లో అరగంట 2 గంటల కన్నా ఎక్కువసేపు ఉంచకూడదని అందరికీ తెలిసిన రూలు, కొట్టకూడదని తెలిసిన రూలు. తెలిసి కూడా ఈ తప్పులు చేశారు, 3 రోజులు పెట్టుకున్నారంటే మీకు అవతల రాజకీయ బలము, రాజకీయం వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా డబ్బులు తీసుకొని చేశారా, ఎందుకు చేశారో నాకు తెలియదు. అదంతా భగవంతుడికి తెలియాలి. మీరు తెలిసి చేసిన తప్పు ఇది. ఆ పిల్లోడు వయసుకు తెలియక చేసిన తప్పుకి మీరు శిక్ష చేశారు. మీరు తెలిసి చేసిన తప్పుకి మీకు ఎవరు శిక్ష చేయాలి, ఏ శిక్ష చేయాలి నాకు కావాలి సార్. అది అలా అతి కష్టం మీద బాబుని పట్టుకుని తల్లిదండ్రులు ఇలా నడిపించాలి. ఇంతనంటే రోజు ఇలా నడిపించాల్సింది. ఇప్పుడు నడిపించేది లేదు సార్. ఇప్పుడు మీరు చూస్తారని నడిపిస్తున్నాను, లేదంటే ఎత్తుకొని తిరగాలి. ఇట్లా వెనక ఎత్తుకొని వెళ్ళి ఎలా తీసుకెళ్తారు అలా చూపించండి రోజు. అది బాబుని ప్రతిరోజు కూడా అలా ఎత్తుకుని స్కూల్కి తీసుకెళ్లాలని ఎలా తీసుకెళ్ళాలి? స్కూల్కి ఇలాగే వెళ్ళాలి సార్. ఎక్కడికైనా హాస్పిటల్లో, ఇవి గవర్నమెంట్ హాస్పిటల్లో వీల్ చైర్ ఇవ్వకపోయినా కానీ ఇలాగే తిప్పుకున్నాను సార్. అన్ని ఫ్లోర్లోకి దిగాను. ఇంత దారుణంగా కొట్టి ఇంకా బ్రతుకుతాడో లేదో, తిరిగి గతంలో ఎలా ఉండేవాడో అలా నడవగలుగుతాడో లేదో అనేది ఇప్పటికీ ఆందోళనలో ఉన్నారు ఇటు తల్లిదండ్రులు. వీళ్ళు డిమాండ్ చేస్తున్నది తమ బిడ్డని కొట్టిన కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలి. మొత్తం ఆ రోజు ఆ కానిస్టేబుల్ సపోర్ట్ చేసిన ఎస్ఐ కానీ ఆ రోజు విధుల్లో ఉన్న ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ కూడా కోరుతున్నారు.